ఆలోచన చేయండి. ఇక్కడ వెలుగు చీకటి గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. అయితే అసలు అపోస్తలుడైనటువంటి పౌలు ఉద్దేశంలో చీకటి అంటే అర్థం ఏంటో తెలుసా? చాలా సందర్భాల్లో ఈ లోక సంబంధంగా చాలా చీకటులను మనం చూసి ఉంటాం. ఈ లోక సంబంధంగా ఎదురైనటువంటి చీకటి గురించి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడట్లా. అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్న చీకటి వేరు, మనం అనుకుంటున్నటువంటి చీకటి వేరు. మనం ఈ లోకంలో చాలా రకాలైనటువంటి చీకట్లను మనం చూస్తాం. ఎలాంటి చీకటి అని అంటే, ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు నరహంతకులు కానీ లేకపోతే ఎవరైనా ఉగ్రవాదులు పోలీసులకు కనిపించారనుకోండి, వారిని పట్టుకున్నారనుకోండి, వారిని అందరూ ఉన్నటువంటి జైల్లోనే ఉంచుతారు కానీ అందరితో పాటు కలవనివ్వరు. ఒక్కొక్క రూమ్లో 4-5 ఖైదీలను ఉంచుతారు, కానీ ఉగ్రవాదిని 4-5 కలిపి ఒక రూమ్లో ఉంచరు. ఎవడైనా ఉగ్రవాది వీడు చాలా భయంకరుడు అన్నప్పుడు వాడిని ప్రత్యేకంగా ఒక చోట వాడిని పెడతా ఉంటారు, ప్రత్యేకమైనటువంటి స్థలంలో పెడతారు. ఎలాంటి స్థలంలో పెడతారో తెలుసా? కటిక చీకటి కలిగినటువంటి ఒక అంధకారమైనటువంటి రూమ్లో వాడిని బంధిస్తారు. కనీసం ఎక్కడా కూడా చిన్న వెలుగు కూడా కలగనటువంటి పరిస్థితుల్లో వాడిని పెడతారు. అయితే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు ఆ చీకటి గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడా అని అంటే కాదు. ఇంకొక చీకటి ఉంది. చాలా సందర్భాల్లో మనకు ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి, మనకు ఎదురైనటువంటి సంగతులను బట్టి, మనకు ఎదురైనటువంటి సంఘటనలను బట్టి చాలా సందర్భాల్లో చాలామంది డిప్రెషన్లోకి వెళ్తారు. డిప్రెషన్లోకి వెళ్ళినటువంటి వారు రోడ్ల మీద తిరుగుతారా అంటే కాదు, లేకపోతే ఇంట్లో చక్కగా టీవీ వేసుకుని చూస్తారా అంటే కాదు, చక్కగా వెలుగు పొందినటువంటి లైట్ల కింద కూర్చుంటారా అని అంటే కాదు. ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? ఒక రూములోకి వెళ్ళి ఆ రూములో వారే బంధించుకుంటారు. అంటే లైట్ వేయకుండా, ఫ్యాన్ వేయకుండా కటిక చీకటిలో వారు ఉండడానికి ఇష్టపడతారు. వారు వెలుగులోనికి రావడానికి ఇష్టపడరు. అయితే ఇక్కడ ఆ చీకటి గురించి అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నాడా అని అంటే కాదు. భౌతిక సంబంధమైనటువంటి చీకటి కూడా ఉంది. ఉదయం అయిన తర్వాత, సూర్యుడు ఉదయించిన తర్వాత, సాయంకాలంలో సూర్యుడు అస్తమిస్తాడు. అస్తమించిన తర్వాత మనకు వచ్చేది రాత్రి, అంటే చీకటి. ఈ చీకటి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడా అని అంటే కాదు. ఇవన్నీ భౌతిక సంబంధమైనటువంటి చీకట్లు. ఈ చీకటి ఏ చీకటి గురించి అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడట్లా. మరి ఇక్కడ ఎలాంటి ఉద్దేశంతో అపోస్తలుడైనటువంటి పౌలు ఎలాంటి చీకటి గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అని ఆలోచన చేయండి. మనుషుల్లో వచ్చినటువంటి చీకటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనుషులకు చీకటి ఎలా వచ్చింది అని అంటే ఆలోచన చేయండి. ఇక్కడ మీరు చదివినటువంటి మాట ఏంటో తెలుసా? భౌతిక సంబంధమైనటువంటి చీకటి గురించి ఇక్కడ మాట్లాడలేదు. ఆయన నీలో ఉన్న చీకటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీవే చీకటి అయి ఉన్నావు అనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు మరలా ఒకసారి 8వ వచనం చదువుకోండి. బహుశా అందరూ బైబిల్ తెచ్చారని అనుకుంటున్నాను. మీకు అందరికీ చదువచ్చు అని నేను అనుకుంటున్నాను. అందరూ నాకంటే తెలివైనటువంటి వాళ్ళే అని అనుకుంటున్నాను. బహుశా మీకు చదువు రాదు అని అంటే చెప్పండి, నేను చదువుతాను. మళ్ళీ మీరు పూర్వమందు చీకటి అయి ఉన్నారు అంటే చీకటి బయట నుండి వచ్చింది కాదు, మనమే ఒక చీకటి అయి ఉన్నాం అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. మనమే ఒక చీకటి అయి ఉన్నాం. అసలు మనం చీకటి ఎలా అయ్యాం ఆలోచన చేయండి. నేను వెలుగు సంబంధనండి. నేను చీకటిలో బ్రతకట్లేదు, చీకటిలో ఉండట్లేదు. నేను రోజు వెలుగులోనే బ్రతుకుతున్నాను, సూర్యుడిలోనే జీవిస్తూ ఉన్నాను, లైట్లు వేసుకుంటున్నాను, నాకు ఎక్కడ చీకటి లేదు అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట చీకటి అయి ఉన్నారు అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. మనం మన జీవితంలోనికి చీకటి అనేటువంటిది ఏ విధంగా వచ్చింది అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఏంటి అని అంటే,
రోమియోలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, రోమియోలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. చదువు. ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయును అనే మాట మీరు విన్నారు కదా. అంటే ఒక మనుష్యుడు చేసినటువంటి పాపం, ఆ పాపానికి తగినటువంటి ఫలితం మరణం. మరణం మన జీవితంలోకి ఎందుకు వచ్చింది అని అంటే, ఒక వ్యక్తి పాపము చేయడం బట్టి మరణం వచ్చింది. ఇది అందరికీ ఏ విధంగా సంప్రాప్తించిందో, అందరి యొక్క జీవితంలోకి ఏ విధంగా ప్రవేశించిందో అదే విధంగా చీకటి కూడా ప్రవేశించింది. ఒక వ్యక్తి యొక్క పాపమును బట్టి చీకటి మనుషుని యొక్క జీవితంలోనికి చీకటి అనేటువంటిది ఉద్భవించింది. చీకటి అనేటువంటిది మనుషుని యొక్క జీవితంలోనికి ఆ విధంగా ప్రవేశించింది. అయితే మనుషులకు చీకటి ఎలా వచ్చింది? మనుషులకు చీకటి ఎలా వచ్చింది అని కదా. అసలు మనుషుని యొక్క జీవితంలోనికి చీకటి ఎలా ప్రవేశించింది అనేటువంటి మాటకు చాలా విషయాలని నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మనలోకి చీకటి ఎలా ప్రవేశించింది అని అంటే, దేవుడు ఆదియందు ఈ సర్వ సృష్టిని ఆయన సృష్టించాడు. ఆ సృష్టి క్రమంలోనే దేవుడు మనుషులను చేశాడు. మనుషులను చేసిన తర్వాత దేవుడు వారిని ఆయన రూపులో, ఆయన రేఖలో ఆయన మనుషులను సృజించుకున్నాడు, ఆయన తయారు చేసుకున్నాడు. అయితే మనుషులైనటువంటి వారిని దేవుడు తయారు చేసుకున్న, దేవుడు సృష్టించినటువంటి మనుషులు ఎలా ఉండాలి అని అనుకున్నాడు అని అంటే, తనకు పోలినట్లుగా ఉండాలి అని దేవుని ఉద్దేశమైనది. దేవుని పోలి మనుషులు నడుచుకోవాలి అని అనుకుని దేవుడు మనుషులను సృజించాడు. అందుకే దేవుడు మనుషులను ఆశీర్వదించాడు. ఏ విధంగా అనంటే, అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలతో వారిని నింపాడు. అయితే దేవుని చేత సృజించినటువంటి వారు, దేవుని చేత నిర్మించినటువంటి వారు ఎలా ఉండాలి అని అన్నాను? దేవునికి లాగా ఉండాలి. అది దేవుని ఉద్దేశం. అందుకనే దేవుడు మనుషులకు కొన్ని చూడటానికి అనుమతించాడు, కొన్ని చూడటానికి అనుమతించలేదు. అంటే ఆలోచన చేయండి, ఏమి చూడడానికి అనుమతించాడు అనంటే, దేవుణ్ణి చూడగలిగేటువంటి కన్నులు దేవుడు అనుమతించాడు. ఏమి చూడకూడదు అని అనుకున్నాడు అనంటే, నువ్వు చీకటిని చూడకూడదు అని, పాపమును చూడకూడదు అని, చెడుగా ఉన్నటువంటి ఈ లోకాన్ని చూడకూడదు అని, నువ్వు చెట్టును చూసి నువ్వు చెడ్డవాడివి కాకుండా ఉండాలి అని దేవుడు కొన్ని వాటిని మూసాడు, కొన్ని వాటిని తెరిచాడు. ఏమి మూసాడు, ఏమి తెరిచాడో తెలుసా? నీ యొక్క మనోనేత్రాలు తెరిచాడు, భౌతిక నేత్రాలు మూసాడు. మళ్ళా చెప్తున్నాను, నీ యొక్క మనోనేత్రాలు తెరిచాడు, భౌతిక సంబంధమైనటువంటి నేత్రాలు మూసాడు. అందుకనే మనోనేత్రాలు తెరవబడిన కారణము చేత ఎవ్వరికీ లేని ఒక అద్భుతమైనటువంటి అనుభూతి ఆదాము అవ్వకు మాత్రమే దక్కింది. ఏంటి ఆ అనుభూతి అనంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట రాస్తూ ఉంటాడు. ఏంటో తెలుసా? దేవుడును ఎవరు ఎప్పుడునో మీకు అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? మీరు వినాలనుకుంటున్నారా, వినకూడదు అనుకుంటున్నారా? కనీసం ఆ ఎంతూజియాజం కూడా లేదేంటండి మనలో? మీకు ఒకటి చెప్పమంటారా? మీరు ఇప్పుడు వినడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. రానున్నటువంటి రోజుల్లో మీకు చెప్పడానికి ఎవడు ఉండడు. తెలుసా మీకు? రానున్నటువంటి రోజుల్లో మీకు వాక్యం ఉండదు. భ్రష్టత్వంలో బ్రతికిపోతారు. మీ ఇష్టం. ఇంకా ఏం చెప్పాను? యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుణ్ణి ఎప్పుడు ఎవరు చూడలేదు కదా. అయితే ఇక్కడ కూర్చున్న మనం
లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దేవుణ్ణి నేరుగా చూసారా? కెన్ ఎనీవన్? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వారందరినీ పరిశీలన చేయండి. దేవుణ్ణి నేరుగా చూసి బట్టగట్టగలిగినటువంటి వాడు బైబిల్లో కానీ మనలో కానీ ఎవడో లేడు. కానీ ఒక విషయం చెప్పమంటారా? బైబిల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవుణ్ణి నేరుగా చూసి బ్రతికి గట్టగలిగాడు. ఎవరో తెలుసా? ఆదాం. మోషే అంటున్నారు కదా మీరు. మోషే అన్నాడు, ప్రభువా నేను నిన్ను చూడాలి అని అంటే, నువ్వు నన్ను చూడలేవు, నువ్వు నన్ను చూసి బ్రతకలేవు అని అన్నాడు. అయితే దేవుణ్ణి నేరుగా చూసినటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఆదాము అవ్వ మాత్రమే. ఎందుకు అనంటే భౌతికంగా దేవుడు వారికి కనిపించాడు. ఎలా కనిపించాడు అనంటే వారికి ఆత్మీయ నేత్రములు తెరవబడుట కారణం చేత, మనోనేత్రములు దేవుడు తెరిచి ఉంచిన కారణం చేత దేవుడు ఎలాగైతే ఉన్నాడో దేవుణ్ణి అలా చూడగలిగారు. దేవుడు ఈ లోకాన్ని ఎలాగైతే చూస్తూ ఉన్నాడో అలాగే ఈ లోకాన్ని వాళ్ళు చూశారు. దేవుడు ఎలాగైతే స్పర్శిస్తూ ఉన్నాడో ఆ విధంగా ఈ లోకంలో ఆ విధంగా స్పర్శించారు. కారణం వారి యొక్క మనోనేత్రాలు తెరవబడిన కారణము చేత దేవుణ్ణి నేరుగా చూశారు. వాళ్ళు చూసి కూడా మరణం అవ్వలేదు వాళ్ళు. అయితే మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఈ లోక సంబంధమైనటువంటి భౌతిక నేత్రాలు మూయబడ్డాయి కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి చీకటిని చూడలేకపోయారు. ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని చూడలేకపోయారు. ఈ లోకంలో ఉన్నటువంటి చెడ్డను వారు స్వీకరించలేకపోయారు. అందుకనే వారు పరిశుద్ధంగా బ్రతకాలి. ఎప్పుడు అనంటే వారు మనోనేత్రాలు తెరవబడి ఉన్నప్పుడు. కానీ వారి జీవితంలోనికి సాతాను పాపం అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టిన కారణం చేత దేవుడు ఏదైతే మూసి ఉంచాడో సాతాను దాన్ని తెరిచాడు. దేవుడు దేన్నైతే తెరిచాడో దాన్ని సాతాను మూసాడు. దేవుడు ఏం తెరిచాడయ్యా అనంటే మనోనేత్రాలు తెరిచాడు, భౌతిక నేత్రాలు మూసేశాడు. అందుకని ఈ లోకంలో ఉన్నటువంటి దేన్ని వారి యొక్క కను దృష్టితో చూడలేకపోయారు. వారు దిగంబరులము అనేటువంటి విషయం కూడా వాళ్ళకి అర్థం కాలేదు అనంటే దేవుడు భౌతికంగా శరీరాన్ని చూడగలిగేటువంటి కన్నులు కూడా మూసిపెట్టాడు ఆ రోజు. కానీ సాతాను చేసింది ఏంటో తెలుసా? మనోనేత్రాలు మూసాడు, భౌతిక సంబంధమైనటువంటి నేత్రాలు తెరిచాడు. ఎప్పుడైతే భౌతిక సంబంధమైనటువంటి నేత్రాలు తెరిచాడో ఈ లోకాన్ని వాళ్ళు కన్ను దృష్టితో చూడటం మొదలుపెట్టారు. సాతాను ఈ లోకాన్ని ఏ విధంగా చూపించాలి అని అనుకున్నాడో ఆ విధంగా చూశారు. చెడిపోయిన లోకాన్ని, చెడిపోయిన సమాజాన్ని, చెడిపోయిన యవ్వనాన్ని, చెడిపోయినటువంటి మనుషులను, చెడిపోయిన సమస్తాన్ని కూడా సాతాను మనుషులకు చూపించాడు. తద్వారా కలిగింది ఏంటో తెలుసా? తద్వారా కలిగింది వారి కన్నులకు గుడ్డితనం కలిగింది. అనంటే వారి యొక్క మనోనేత్రాలు మూయబడ్డాయి, భౌతిక సంబంధమైనటువంటి నేత్రాలు తెరవబడ్డాయి. దాని ద్వారా వచ్చింది ఆత్మీయ గుడ్డితనం. కాదు అని అంటారా? దీనికి కూడా వచనాన్ని చూపించమంటారా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. చదవండి. యుగ సంబంధమైన దేవత దగ్గర నుంచి చదవండి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది. వారు మనోనేత్రాలు మూయబడ్డాయి, ఈ లోక సంబంధమైనటువంటి నేత్రాలు తెరవబడ్డాయి. వారికి కలిగింది ఏంటయ్యా అనంటే అంధత్వం కలిగింది.
వారికి కలిగింది ఏంటి అని అంటే గురుడితనం కలిగింది. వారికి కలిగింది ఏంటి అని అంటే చూడలేనటువంటి తత్వం కలిగింది. వారి జీవితంలోనికి వచ్చింది ఏంటయ్యా అని అంటే చూడలేనటువంటి చీకటిమయమైనటువంటి పరిస్థితులు వారి యొక్క జీవితంలోనికి వచ్చినాయి. వాళ్ళు కన్నులు మూస్తే అంతా చీకటే, అంతా చీకటే. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు. ఒక నిమిషం మళ్ళీ చదవండి. అది కాదు, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండవలెను, నీ దేహమంతయు వెలుగుమయమే. దాని తర్వాత ఇంకో మాట ఉంటుంది, చదవండి. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమైపోతుంది. ఇక్కడ జరిగింది ఏంటి అనంటే అదే. మళ్ళీ ఇంకోసారి చదవండి. నీ కన్ను చెడింది, నేత్రము గుడ్డిదైంది, దానివల్ల ఏమైంది? దేహం అంతయు కూడా చెడిపోయింది. చీకటి మనలోనికి ఏ విధంగా ప్రవేశించింది అనంటే కళ్ళ ద్వారా ప్రవేశించింది. ఆత్మీయ నేత్రాలు మూయబడి ఈ లోక సంబంధమైనటువంటి నేత్రాలు తెరవబడిన కారణము చేత, మూయబడినటువంటి మనోనేత్రాలు కారణము చేత మనలోనికి వచ్చింది, మనలోనికి ప్రవేశించింది, చీకటి అనేటువంటిది ప్రవేశించింది. అయితే ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈ దినంలో సార్ నేను దేవుని విశ్వాసిగా జీవిస్తున్నాను, దేవుని కుమారుడిగా కుమార్తెగా నేను జీవిస్తూ ఉన్నాను అని మీరు అనుకుంటున్నారేమో. నేను రక్షించబడినటువంటి వారినే అని అనుకుంటున్నారేమో. అయితే మీ చుట్టూ పాపం అలుముకున్నది, మీ చుట్టూ చీకటి అలుముకున్నది, నీ చుట్టూ పాపం విలయతాండవం చేస్తున్నప్పుడు, మీరు లోకాన్ని చూస్తూ ఉన్నప్పుడు మీకేమనిపిస్తుంది? మీరు పాపాన్ని చూస్తూ ఉన్నప్పుడు, పాపం మీ కంటితో మీరు చూస్తూ ఉన్నప్పుడు, మీకు పాపం చూస్తే, లేకపోతే అన్యాయం చూస్తే, అక్రమం చూస్తే, దౌర్జన్యం మీకు కనిపిస్తూ ఉంటే, మీ కంటితో మీరు దాన్ని చూస్తూ ఉంటే మీ రియాక్షన్ ఏంటి? సార్ నేను విశ్వాసంగా బతుకుతున్నాను అనేటువంటి వారికి నేను ఈ మాట చెప్తా ఉన్నాను. దేవుని కుమారులు కుమార్తెలు అనబడుతున్నటువంటి వారికి ఈ మాట నేను చెప్తూ ఉన్నాను. మీకు ఈ లోక సంబంధమైనటువంటి పాపం, దోషం, ఈ యొక్క శిక్ష, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సకల విధములైనటువంటి పాపాలు కనిపిస్తూ ఉన్నప్పుడు, అన్యాయం, అక్రమం మీ కళ్ళ మీద ఎదుట కనిపిస్తూ ఉన్నప్పుడు, మీ కళ్ళ ఎదుట అది జరుగుతూ ఉన్నప్పుడు మీ యొక్క రియాక్షన్ ఏంటి? మీ యొక్క ప్రతిఫలం ఏంటి? చాలా సందర్భాల్లో విశ్వాసంగా బ్రతుకుతూ ఉన్నాం కానీ పాపం చూసి అలవాటైపోయింది అనేటువంటి బ్రతుకులు కాదా? మీ కళ్ళెదుట పాపం జరుగుతూ ఉన్నా ఇది పాపంరా అని చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి, ఇది అన్యాయంరా అని చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, ఇది దౌర్జన్యంరా, ఇది నీది తప్పురా అని చెప్పలేనటువంటి అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాము అని అంటే నువ్వు వెలుగు సంబంధమా, చీకటి సంబంధమా? చీకటి సంబంధి అయితే అందరితో పాలంగా వెళ్ళిపోతాడు, వాడికి పెద్ద మార్పు అవసరం లేదు. వెలుగు సంబంధి అయినటువంటి వాడికే మార్పు కావాలి. వెలుగు సంబంధి అయినటువంటి వాడికే చూసినప్పుడు చిరాకు రావాలా? పాపం జరిగిస్తూ ఉన్నప్పుడు, పాపం చూస్తూ ఉన్నప్పుడు, దాన్ని చూస్తూ ఉన్నప్పుడు నువ్వు అసహ్యపడుతూ ఉన్నావు అని అంటే, దాన్ని చూసి చీకరించుకుంటున్నావు అని అంటే, దాన్ని చూసి దరిద్రం ఇది అని అనుకుంటున్నావు అని అంటే నువ్వు వెలుగు సంబంధి. కానీ అందరూ చేస్తూ ఉన్నారులే, అందరూ చూస్తున్నారు కదా, మనం మాత్రం రియాక్ట్ అయితే ప్రయోజనం ఏముంది? అందరూ రియాక్ట్ అవ్వట్లేదు కదా, అందరూ స్పందించట్లేదు కదా, మనం స్పందిస్తే పెద్ద ఏముందలే, అందరూ ఎలా ఉన్నారో అలాగే మనం ఉందాం అని అనుకుంటున్నావేమో. అలా అనుకున్నటువంటి నువ్వు నేను చీకటి సంబంధులమే. నువ్వు ఇంకా వెలుగులోనికి రాలేదు, పూర్తిగా వెలుగులోనికి రాలేదు. ఆలోచన చేయండి.
దేవుని యొక్క వెలుగు సంబంధి కొన్ని వాటిని అసలు ప్రతిఘటిస్తాడు. ఎలా అనంటే వాడి ఎదురుగా అన్యాయం జరుగుతుంది అని అంటే వాడు వెళ్ళి నిలబడతాడు. అక్రమం జరుగుతుంది అని అంటే వాడు వెళ్ళి నిలబడతాడు. అక్కడ దౌర్జన్యం జరుగుతుంది అని అంటే వాడు వెళ్ళి నిలబడతాడు. కానీ మనకున్నటువంటి విషయం ఏంటో తెలుసా? అక్రమము, అన్యాయం, దౌర్జన్యం జరుగుతుంది అని మనకు తెలుసు. కానీ మనం ముసుగు వేసుకుని దరిద్రమైనటువంటి జీవితం జీవిస్తున్నాం. ఎంత ముసుగు వీరులు అని అంటే, సార్ నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, నేను గొడవలకు వెళ్ళానండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, నేను అన్యాయం జరుగుతున్న నోరు మూసుకుని చూస్తూ ఉంటానండి, నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, దేవుడు గొడవకి వెళ్ళొద్దన్నాడండి. అక్రమం, అన్యాయం జరుగుతుంటే దేవుడు ప్రశ్నించొద్దన్నాడా? ఇది నీ యొక్క క్రైస్తవ్యమా? క్రైస్తవ్యంలో నేర్చుకున్నటువంటి జీవన విధానం ఇది. చాలామంది క్రైస్తవులు ఏదో ఎలా అంటే పాము ఉన్నప్పుడు పామును కొడతారు చాలామంది. అటు పాము చావదు, ఇటు కర్రదు. మన బ్రతుకులు అంతే. అటు వెచ్చగా ఉండం, ఇటు చల్లగా ఉండం, మధ్యస్థంగా బతికేస్తాం. మనకి అన్యాయం అని తెలిసినా కూడా ఏం పర్లేదు కాదా కాదా కానీ ఒక విషయం చెప్పమంటారా? ఇప్పుడు అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, ఇది తెలిసిన తర్వాత నువ్వు వెళ్ళి మాట్లాడతావా? సార్ అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయింది, దౌర్జన్యం జరిగింది, సార్ ఇది తప్పు సార్ అని వెళ్ళి మాట్లాడగలుగుతావా? అంత దమ్ము ధైర్యం కూడా నీ దగ్గర లేదు. మరి ఎలా చెప్పేసుకుంటామండి మన వెలుగు సంబంధాలు అని? ఈ లోకంలో మనం చూస్తున్న దాన్ని అసహించుకోకుండా నేను వెలుగు సంబంధిని అని నువ్వు ఎలా చెప్పేసుకుంటావు? చెప్పుకోలేవు కదా. చీకటి ఎలా మన జీవితంలోనికి ప్రవేశించింది అని అంటే, నేత్రాలు ముయ్యబడిన కారణము చేత మన జీవితంలోకి ప్రవేశించింది. అక్కడ నుండి ఎక్కడికి వచ్చింది చీకటి అని అంటే, అక్కడ నుండి మన యొక్క మనస్సులోనికి వచ్చింది, మన ఆలోచనలోనికి వచ్చింది. ఆలోచనలోనికి వచ్చినటువంటి చీకటి మన యొక్క ఆలోచనను గతి తప్పించింది. ఆలోచన చేయండి. అప్పుడు దాకా ఆదాము దేవుని మాట అన్నాడు. సాతానుడు వచ్చి గలిబిలి చేయగానే ఎవరు మాట అన్నాడు? సాతాను మాటే కదా. రెండు విభిన్నమైనటువంటి ఆలోచనలు. ఒక్కరికి పుట్టినటువంటి ఇద్దరు విభిన్నమైనటువంటి ఆలోచనలు నేను మీకు చెప్తాను. ఆదాము పుట్టినటువంటి కుమారుడు కయీను, హేబేల్ అనేటువంటి ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు రక్త సంబంధులే, ఒకే తల్లి కొడుకును పుట్టారు, ఒకే తండ్రికి పుట్టారు కదా. అయితే ఇద్దరు సక్రమంగానే పెరిగారు, ఇద్దరు ఒకే విధంగా కష్టపడ్డారు. ఒకడేమో ఒక విధంలో కష్టపడ్డాడు, ఇంకొకడేమో ఒక విధంలో కష్టపడ్డాడు. కష్టం కూడా సమానమే. ఒకడు ఏం చేశాడు? భూమిని సేద్యపరిచాడు. ఇంకొకడు ఏం చేశాడు? గొర్రెలను మేకలను పెంచుకున్నాడు. అంతేనా కదా? ఇద్దరు పడినటువంటి కష్టం ఒకటే. కానీ దేవుడి దగ్గరికి ఇవ్వడానికి వచ్చినప్పుడు కయ్యను అనుకున్నాడు, నేను కష్టపడి సంపాదించాను, నేను కష్టపడి ఇదంతా సమకూర్చుకున్నాను, నేనెందుకు దేవుడికి ఎంత ఇచ్చేయాలా అని అనుకుని ఇష్టపడం అవసరం లేదు కానీ దాంట్లో సగం తీసి సగం దేవుడికి ఇచ్చి పళ్ళెంలో పెట్టుకొచ్చి చాలా వినయంగా మనలాగా విధేయతగా పట్టుకుని దగ్గర పెట్టాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, చక్కగా తొలిచూలు పుట్టినటువంటి దాన్ని తీసుకుని వచ్చి దేవుడికి అర్పిద్దామని చెప్పి గొప్ప మనస్సు కలిగి, గొప్ప ఆరాధన మనస్సు కలిగిన వాడే వచ్చి అక్కడ పెట్టాడు. ఈ ఇద్దరి ఆలోచనలో ఎంత తేడా ఉందో తెలుసా? ఈ కయ్యను ఆలోచన ఎందుకు మారిపోయింది అని అంటే, కయ్యనులోకి అప్పటికే సాతానుడు వచ్చి చేరాడు. కయ్యనుకి అప్పటికే అతని యొక్క మనస్సులో బీజాన్ని నాటాడు. కయ్యను యొక్క జీవితంలోకి క్రమక్రమంగా చీకటి అలుముకున్న ఆ సందర్భంలో ఆలోచన మారిపోయింది. థాట్ ప్రాసెస్ అని అంటారు. ఆలోచన విధానం మారిపోయిన తర్వాత జరిగేటి అనర్థం ఏంటో తెలుసా? తన రక్త సంబంధిని చివరాఖరికి చంపేశాడు. మొట్టమొదటి నరహత్య బైబిల్లో మనం చూడగలిగేది ఇక్కడే. ఎందుకు చంపేశాడయ్యా అని అంటే,
ఆలోచన విధానంలో మార్పు. ఈర్ష్య, అసూయ, ద్వేషం మనిషిని మృగంలా మారుస్తుంది అనడానికి కారణం అదే. అతని యొక్క ఆలోచన విధానం మారిపోయింది. అతని ఆలోచన శక్తి మారిపోయింది. అతని ఆలోచన అంతా కూడా సాతాను సంబంధమైనటువంటి ఆలోచనగా మారిపోయిన కారణము చేత అతడు ఏమైపోయాడు అనంటే భ్రష్టత్వం కలిగినటువంటి వాడుగా అయిపోయాడు. ఆయన మాట్లాడుతూ దేవుడు అతన్ని శిక్షిస్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేను చేసిన దోషం, దానికి వచ్చిన శిక్ష నేను భరించలేనంత గొప్పది అని అన్నాడు. ఆలోచన చేయండి. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు, వెలుగు సంబంధం అనుకుంటున్నటువంటి మీరు, మీ యొక్క ఆలోచన విధానం, మనం ఆలోచించే విధానం ఎట్లా ఉంది? చీకటి సంబంధమైనటువంటి ఆలోచనగానే బ్రతుకుతూ ఉన్నామా, లేకపోతే ఆ వెలుగు సంబంధమైనటువంటి ఆలోచనలు మనం చేస్తూ ఉన్నామా? ఆలోచన చేయండి. ఎలాంటి ఆలోచన కలిగి మనం జీవిస్తూ ఉన్నాం? మన ఆలోచన ఎలాంటిదిగా ఉన్నది? చాలా సందర్భాల్లో మనం అందరం కూడా చీకటి సంబంధం అనడానికి ఒక ఉదాహరణ చెప్పనా నేను మీకు? మీరు తిట్టుకోవద్దే, చాలామంది తిట్టుకుంటారు కానీ తిట్టుకోవద్దు. ఒక విషయం చెప్తాను. మన చీకటి సంబంధం అనడానికి ఒక నిదర్శనం ఏంటి అని అంటే, ఆదివారం పునరుద్ధాన దినంలో మనమందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఎందుకు వచ్చి కూర్చున్నారు మీరు ఇక్కడికి? మీకు పని లేవా? మీకు పని పాటలేదా? ఎందుకు వచ్చి కూర్చున్నారు ఇక్కడ? దేవుణ్ణి ఆరాధించడానికి. చెప్పండి, ఎందుకు వచ్చి కూర్చున్నారు కూడా మనకు తెలీదా? నేను ఏమన్నాండి, కనీసం ఈ మాటలైనా చెప్పండి. ఎందుకు వచ్చి కూర్చున్నారా? వాక్యం విన్నాను కదా, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి మహింపరచడానికి, దేవునికి ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యం వినడానికి వచ్చి కూర్చున్నటువంటి మీరు ఎంతమంది దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఏకాగ్రత కలిగి వాక్యాన్ని వినగలుగుతూ ఉన్నారు? పాయింట్ టు పాయింట్ మీరు ఎక్కడ వినగలుగుతూ ఉన్నారు? ఆలోచన చేయండి. ఇక్కడికి వచ్చి కూర్చుంటారు చాలామంది, కానీ మన యొక్క ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. మన యొక్క శరీరం మాత్రమే ఇక్కడికి వచ్చి కూర్చుంటుంది. మనం ఆలోచించేది అంతా ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలే కాదంటారా? ఇక్కడికి వచ్చి కూర్చుని దేవుని వాక్యం వినేటువంటి వారు 0.001%. మిగిలిన వారందరూ కూడా ఇది ఒక ఆచార క్రమంలోకి వచ్చి కూర్చుని వినడానికి ఉన్నటువంటి వాళ్ళే. మీరేమనుకున్నా ఇది సత్యం, ఏమనుకున్నా ఇది సత్యం. మనం వినడానికి ఇష్టపడం. ఎందుకు అనంటే మన యొక్క మది వేరొక చోటన ఉంటుంది, మన యొక్క మనస్సు వేరొక చోటన ఉంటుంది. మనసులో రకరకాలైనటువంటి ఆలోచనలు, విషపూరితమైనటువంటి ఆలోచనలు, దరిద్రమైనటువంటి ఆలోచనలు, ఈ లోక సంబంధమైనటువంటి మృగము చేసేటువంటి ఆలోచనలు, లేకపోతే కామంతో నిండి ఉన్నటువంటి ఆలోచనలతో ఇక్కడికి వచ్చి కూర్చుని ఈ మాటలు వింటున్నటువంటి వారు లేరా? చాలామంది ఉన్నారు. కేవలం ముసుగేసుకున్నామంతే, చాలామంది ఆ విధంగా ఉన్నారు. నన్ను చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటో తెలుసా? అన్న, నేను మందిరానికి వస్తూ ఉన్నాను, దేవుని వాక్యం వినడానికి వస్తున్నాను, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తూ ఉన్నాను, కానీ నేను మందిరంలో కూర్చోగానే నాకు రకరకాలమైనటువంటి ఆలోచనలు వచ్చేస్తూ ఉన్నాయన్న. ఎలాగన్నా ఈ వీటి నుండి నేను ఎలా విడుదల కలిగించాలన్నా, నేను ఎలా విడుదల పొందాలి అన్నా, ఈ ఆలోచనలు నా నుండి తీసివేయలేకపోతున్నాను. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నప్పుడు నేను అసలు క్రైస్తవునేనా, నేను విశ్వాసునేనా అని నాకే సందేహం వస్తూ ఉన్నాయా అన్న. నేను ఏం చేయాలి అని అన్నప్పుడు నేను అన్నాను ఒకటే ప్రశ్న, నీ మదిలో దేవుని వాక్యం ఉంటే వేరే దానికి ఆలోచన ఉండదు. నీ మదిలో సగం వాక్యం సగం లోకం ఉంటే నీ మది ఈ లోక సంబంధంగా ఆలోచిస్తుంది. అందుకనే నేను చెప్పేటువంటి గొప్ప మాట ఏంటో తెలుసా? నీ హృదయం అంతటిలో దేవుని వాక్యాన్ని నింపుకుంటే నీ మైండ్ దేవుని వాక్యం కొరకు పనిచేస్తుంది.
దేవుని వాక్యాన్ని తలుచుకుంటుంది, దేవుని వాక్యాన్ని ఆలోచిస్తూ ఉంటుంది, దేవుని వాక్యాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటుంది. మీకు ఒక విషయం చెప్పనా, నేను వాక్యం చెప్పాలి అని అన్నప్పుడు ఎప్పుడైనా ఎక్కడైనా సరే 24 గంటల్లో 20 గంటలు దాని గురించి ఆలోచన చేస్తాను. ఒక థాట్ దాని మీద వెళ్తూ ఉంటుంది. నేను ఈ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సరిగ్గా అన్నం తిన్నాను తెలుసా మీకు. నాకు ఆకలి ఉండదు, దాహం ఉండదు, నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు తెలుసా. నా భార్య 1000 మాటలు మాట్లాడితే నేను ఒక్క మాట మాట్లాడతాను. అది సిచ్యువేషన్. మన యొక్క హృదయం దేవుని వాక్యముతో నింపబడినప్పుడు మన యొక్క ఆలోచన, మన యొక్క దృష్టి, మన యొక్క ఆలోచన విధానం దేవుని వాక్య సరళి వైపు ఉంటుంది. మన ఆలోచన ఏమై ఉన్నది? మనం ఎందుకు దేవుని యొక్క వాక్యం మీద మన యొక్క మనసును కేంద్రీకరించలేకపోతూ ఉన్నాం అని ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి. ఇంకా కిందకు వస్తే నేత్రాలు మూయబడ్డాయి, చీకటి నేత్రముల ద్వారా ప్రవేశించింది మనసులోనికి వచ్చినటువంటి ఆ యొక్క చీకటి. దాని తర్వాత ఎక్కడికి వచ్చిందో తెలుసా? హృదయాంతరంగంలోనికి వచ్చింది. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై వారు తమ హృదయము కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై అనే మాట రాస్తూ ఉన్నాడు. ఇంకొక మాట కూడా చదవండి. రోమియోలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. రోమియోలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. సరిపోతుందండి. మరియు వారు దేవుని ఎరిగి ఆయన్ను దేవుని మయంపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులేదు. వారు అవివేక హృదయము అంధకారమాయను అనే మాట రాస్తున్నాడు. ఇక్కడ ఏమైంది? హృదయం అంధకారం అయింది అంటే హృదయం చీకటితో నిండి ఉంది అని అర్థం. హృదయం చీకటితో నిండి ఉంది అని అంటే సర్వసాధారణంగా ప్రతి క్రైస్తవులు ఎలాంటి స్వభావం కలిగి ఉంటారు అని అంటే, అంధకార హృదయం అంటే ఏంటో చెప్తున్నాను. మీరు మీ హృదయంలో నేను పూర్ణ హృదయం కలిగినటువంటి వాడిగా ఉన్నాను అని మీరు చెప్పగలుగుతారా? కెన్ ఎనీవన్? సార్, నా హృదయం అంధకారమయం కాదు, నా హృదయం బండబారింది కాదు, నేను వెలుగు సంబంధిని అని మీరు చెప్పగలుగుతారా? ఈ హృదయం వెలుగుకరంగా ఉండాలి అని అంటే నీ లోపల హృదయం ఏ విధంగా ఉందో బయట కూడా అదే విధంగా ఉండాలి. అర్థమైందా? ఒక మహాభక్తుడు అన్నాడు, మానవ శరీరంలో అత్యంత చెత్త కుప్ప ఏదో తెలుసా? అత్యంత చెత్త కుప్ప. మీరు ఇంట్లో చేదరని, ఇంట్లో చెత్తని ఎక్కడ పాడేస్తారు? డస్ట్బిన్ కదా. అలాంటి డస్ట్బిన్ మన జీవితంలో, మన యొక్క శరీరంలో ఏంటో తెలుసా? మన హృదయం. అంటే నానా విధములైనటువంటి చెత్త అంతా కూడా ఇక్కడే ఉంటుంది. ఎంత చెత్త, ఎలాంటి చెత్త అంటే ఆలోచన చేయండి. లోపల ఒకటి పెట్టుకుంటాం, బయట కూడా మాట్లాడేస్తాం. లోపల విపరీతంగా తిట్టుకుంటారు, బయటకు మాత్రం చాలా చిరునవ్వు చిందిస్తూ ఉంటారు. లోపల విపరీతమైనటువంటి ద్వేషాన్ని కలిగి ఉంటారు, లోపల విపరీతమైనటువంటి గర్వాన్ని కలిగి ఉంటారు, లోపల విపరీతమైనటువంటి దరిద్రమైన ఆలోచనలు కలిగి ఉండి బయటకు మాత్రం ఏమీ తెలియనట్లుగా, చాలా ప్రేమ కలిగినట్లుగా, చాలా దయ కలిగినటువంటి వాడుగా, చాలా నెమ్మది కలిగినటువంటి వాడుగా, చాలా విధేయత కలిగినటువంటి వాడుగా చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కాదా? ఆలోచన చేయండి.
ఎవడైతే దేవుని వెలుగు చేత నింపబడతాడో వాడి హృదయం తెరిచినటువంటి పుస్తకంలా ఉంటుంది. ఎవరైతే వెలుగు సంబంధులో వాడి యొక్క హృదయం అంట తెరిచిన పుస్తకంలా ఉంటుందంట. అంటే లోపల ఏముందో బయటికి అదే వస్తుంది, బయట ఏముందో లోపల అదే మాట్లాడుతుంది. ఇలాంటి హృదయాన్ని మనం కలిగి ఉన్నామా? ఇలాంటి హృదయం లోపల విపరీతమైనటువంటి ఈర్ష్య, కక్ష, అసూయ, ద్వేషాలు పెట్టుకుని బయటికి ఎంత నవ్వుతా మాట్లాడినటువంటి మాటల వల్ల పెద్ద ప్రయోజనం ఏముందా? ఆలోచన చేయండి. లోపల ఉన్నటువంటి ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది నిరంతరము నిన్ను తినేస్తూ ఉన్నది. అంటే ఒక కొరుకుడు పుండు నిన్ను తినేసినట్లుగా ఆ లోపల తినేస్తూ ఉన్నది. బయటికి చాలా అందంగా అలంకరించుకున్నంత మాత్రాన లోపల ఉన్నటువంటి ఆ అనారోగ్యం, లోపల ఉన్నటువంటి ఆ చీము, లోపల ఉన్నటువంటి ఆ యొక్క దరిద్రమైనటువంటి ఆ యొక్క అవయవం, లోపల ఉన్నటువంటి ఆ యొక్క కుళ్ళిపోయినటువంటి ఆ యొక్క స్థితి బాగుపడదు. బయటికి నువ్వు ఎంత అందంగా కనిపించినా సరే, ఈ మాట నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. చాలా మందిని నేను చూస్తూ ఉన్నప్పుడు చాలా సేవకుల్లో చూశాను. ఎక్కువ సేవకుల్లో నేను చూసింది ఏంటి అని అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషం, తట్టుకోలేనటువంటి తత్వం, మింగుడు పడనటువంటి తత్వం చాలామంది సేవకుల్లో, 99% మంది సేవకుల్లో నేను చూసింది అదే. సేవకులే ఈ విధంగా ఉంటే మరి విశ్వాసులు ఇంకెలా ఉంటారు? ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఒకసారి నేను మీటింగ్ వెళ్ళాను, పిలిచారు, వర్తమానం చెప్పేసిన తర్వాత, సార్ మీరు చాలా బాగా చెప్పారు, మరోసారి రావద్దు అని అన్నాడు. మీరు చాలా బాగా చెప్పారు, మళ్ళీ ఒకసారి నా చర్చికి రావద్దు అని అన్నాడు. మీరు వస్తే మా పక్కన ఉన్నటువంటి సేవకులు రారట, అందుకని మిమ్మల్ని రానివ్వట్లేదు, సారీ అన్నాడు. ఎందుకయ్యా అని అంటే నేను పొగడలేదంట, నన్ను పిలిచిన సేవకుని నేను పొగడలేదని చెప్పి నాకు అవకాశం లేకుండా, సరే అవకాశం ఏమో ఇంక రావద్దు అని అన్నాడు. నువ్వు అవకాశం ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత? నన్ను ఎందుకు పిలిచావు? భజన చేయడానికి పిలిచావా? నువ్వు నన్ను ఎందుకు పిలిచావు? డప్పు కొట్టడానికి పిలిచావా? నన్ను ఎందుకు పిలిచావు? నువ్వు హెచ్చించుకోవడానికి పిలిచావా అని అన్నాను. సార్ అది కాదు సార్, మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి మళ్ళీ ఒకసారి రావద్దని అన్నారు సార్. చూడండి ఎంత ఈర్ష్య, అసూయ స్వభావం కలిగినటువంటి వాళ్ళు. ఇలాంటి సమాజంలో ఇలాంటి సేవకుల మధ్య ఉన్నప్పుడు నాకు ఒక గొప్ప సేవకుడు కనిపించాడు. ఆయన ఎలాంటి వాడు అని అంటే ఆయన చాలా ఉన్నతమైనటువంటి విద్యావంతుడు, ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వాడు, బాగా ఆస్తిపరుడు, బాగా సంపాదించినటువంటి వాడు. ఒక 3-4 సంవత్సరాల క్రితం నాకు పరిచయమైనటువంటి గొప్ప దైవజనుడు. నేను స్ఫూర్తి పొందినటువంటి దైవజనుల్లో ఆయన ఒక దైవజనుడు అనమాట. ఆయన అన్నీ విడిచిపెట్టి ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా చేశాడు. కెమిస్ట్రీలో ఆయన పిహెచ్డి చేశాడు. పిహెచ్డి చేసి ఆయన ఆ యొక్క స్థానాన్ని, ఆ యొక్క ఉద్యోగాన్ని అంతటినీ, ఒక 2 లక్షల చిల్లర కలిగినటువంటి ఉద్యోగం అయింది. ఆయన ఒక డిపార్ట్మెంట్కి హెడ్గా ఉండి ఆయన ఇంకా దాన్ని విడిచిపెట్టి దేవుని పరిచర్యకు వచ్చేసాడు. దేవుని పరిచర్యకు వచ్చిన తర్వాత ఆయన చాలా పెద్ద ఆస్తిపరుడు అయితే ఆయన దేవుని యొక్క పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఆయన మెల్లమెల్లగా తన యొక్క ఆస్తిని అమ్మడం ప్రారంభించాడు. ఎంత ఆస్తిని అమ్మాడు అని అంటే, ఎంత ఆస్తిని అమ్మాడు ఆయనకి తెలియదు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో తెలుసా? 3 జతల బట్టలు, ఒక చిన్న గది, ఒక 2 కొండలు, ఒక ప్లేట్, ఒక గ్లాస్. ఇది ఆయన జీవితం. నేను అన్నాను, అన్నా ఏంటన్నా ఎంత బాగా బ్రతికారు, ఎందుకు ఇలాంటి పరిస్థితి అని అంటే ఆయన అన్నాడు, దేవుడు నాకు ఏది చెప్పాడో అదే చేశాను. దేవుడు నా హృదయంలో ఈ మాటను పెట్టాడు. దేవుడు అన్నాడు, ప్రతి సందర్భంలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అదిగో పలానా వ్యక్తి వస్తాడో ఆ వ్యక్తికి ఎంత ఇచ్చి పంపించే.
ఫలానా వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తికి ఇది అవసరం తీర్చు. ఆ వ్యక్తి నీ దగ్గరకు వస్తున్నాడు, నీకు చేతనన్నే అంత సాయం చేయి. ఆ వ్యక్తి నీ దగ్గరకు వస్తున్నాడు, నీకు ఏది ఉంటే అది పెట్టు. ఆ వ్యక్తి నీ దగ్గరకు వస్తున్నాడు, ఆ బిడ్డ ఆకలితో ఉన్నాడు, నీ దగ్గర ఆకలి తీర్చుకోవడానికి వస్తున్నాడు, ఆ బిడ్డకి ఆకలి తీర్చు అని దేవుడు చెప్తా ఉన్నప్పుడు, దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని అది తూచా తప్పకుండా చేసి సమస్తాన్ని కోల్పోయిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసా? దేవుని పరిచర్య అంటే ఇదే అన్నాడు. దేవుని పరిచర్య అంటే ఇదే. ఏంటి అంటే, దేవుడు నా హృదయంలో ఏదైతే పెట్టాడో అదే నా నోటి నుండి, నా చేతుల నుండి అదే జాలువారింది. ఎంత గొప్ప దైవజనుడు నాకు ఇచ్చినటువంటి ఒక మాట ఏంటో తెలుసా? నీవు దేవుని పరిచర్య చేస్తూ ఉన్నావు కాబట్టి నీకు ఒక మాట చెప్తాను అని ఈ మాట చెప్పాడు ఆయన. ఏంటో తెలుసా? నీ హృదయంలో దేవుడు పెట్టినటువంటి వేదన ఏదైతే ఉందో అది నోటి ద్వారా కక్కే. దేవుడు నీ హృదయంలో ఏదైతే పెట్టాడో, ఏదైతే ఉంచాడో దాన్ని మాట్లాడకపోతే నీవు శాపగ్రస్తుడు అవుతావు. నువ్వు చెప్పకపోతే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. నీ హృదయంలో ఏదుందో అది బయటికి చెప్పే. అది కొంతమంది మంచిగా తీసుకోవచ్చు, కొంతమంది చెడుగా తీసుకోవచ్చు. నేను నా జీవితంలో చేసినటువంటి ఒక పని అదే. నా హృదయంలో పెట్టాడు బాధ, అది నేను బయటికి తెచ్చాను. నా హృదయంలో పెట్టాడు, నేను నా చేతులతో ఇచ్చాను అని అన్నాడు. ఆలోచన చేయండి. నా హృదయంలో పెట్టినటువంటి ప్రతి తలంపును మీ ముందుకు తీసుకురావడానికి నేను అందుకనే ఇష్టపడుతూ ఉంటాను. మీరు తిట్టుకున్నా, నన్ను చాలామంది తిట్టుకుంటారని నాకే తెలుసు. ఎందుకు నేను ఈ మాట చెప్తానో తెలుసా? నేను ఈ మాట చెప్పకపోతే నేను శాపగ్రస్తుని అయిపోతానని. అర్థమైందా? మన హృదయంలో ఏది ఉంటే బయటకు అదే రావాలి. నేను ఎవరికి సర్వసాధారణంగా నా విషయాలు ఎవరితోటి పంచుకోను. నాకు చాలా తక్కువ మంది నాకు హృదయానికి చాలా దగ్గరగా ఉంటారు. హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళతో కూడా నేను ఏది పంచుకోను. కానీ ఆ సేవకుడితో పంచుకుంటున్నప్పుడు నాకు మాట చెప్పింది ఇదే: వేదన మంచిదే, వేదన పడు, అయితే ఆ వేదనను బయటించు. నీకు ఏదైతే కంటికి కనిపిస్తుందో ఆ కంటికి కనిపించేటువంటి దాన్ని, అది అన్యాయం అయితే అన్యాయం అని చెప్పు, అక్రమం అయితే అక్రమం అని చెప్పు, అది మంచిదైతే మంచిదని చెప్పు, చెడ్డదైతే చెడ్డదని చెప్పు. రెండు పడవల మధ్యలో నీ కాళ్ళు ఉంచు. అటు వెచ్చగా ఇటు చల్లగా ఉండవు, ఏదో ఒక వైపున ఉండు అనే మాటను ఆయన నాకు ప్రస్తావించి చెప్తాను. ఆలోచన చేయండి. నేత్రం మూయబడింది, చీకటి మదిలోనికి వచ్చింది, మదిలోని తర్వాత హృదయంలోనికి వచ్చింది, హృదయంలోనికి వచ్చినటువంటి ఈ చీకటి శరీరం అంతా కూడా అలుముకుంది. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో అదే వ్రాయబడి ఉంటుంది. నీ కన్ను చీకటైంది కాబట్టి నీ దేహం అంతా కూడా చీకటైపోయింది. అయితే చీకటిమయమైనటువంటి ఈ దేహం మళ్ళా వెలుగు సంబంధమైనటువంటి జీవితంగా మారాలి అని అంటే చేయవలసింది ఏంటో తెలుసా? ఒకటి చేయాలి. ఏంటో తెలుసా? సార్, నేను చీకటిలో ఉన్నాను అనే విషయం ఎవరికి తెలుస్తుంది? నేను చీకట్లో ఉన్నాను అనే విషయం ఎవరికి తెలుస్తుంది? మీకు తెలుస్తుందా? నాకే తెలుస్తుంది కదా. నేను చీకటిలో ఉన్నాను అని నాకు మాత్రమే తెలుస్తుంది. నేను చీకటిలో ఉన్నాను అని నాకు తెలియడాన్ని ఏమంటారో తెలుసా? అంతర్గత ఘర్షణ అని అంటారు. ఇది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఇది. అంటే ఆలోచన చేయండి, నా యొక్క స్థితి ఎక్కడ? ఈ శరీరం అంతా కూడా పాపముతో నిండుకున్నది. ఈ శరీరం అంతా కూడా చీకటితో అలుముకున్నటువంటి పరిస్థితుల్లో నేను చీకటిలో నుండి, అంధకారములో నుండి నేను వెలుగు సంబంధంలోనికి రావాలి అని అంటే ముందు నేను ఎక్కడ ఉన్నానో నాకు గ్రహింపు కావాలా.
నేను చీకటిలో ఉన్నాను అని తెలిసినటువంటి నాకు నేను వెలుగు సంబంధిని కావాలి అని అంటే ముగ్గురు మనకు సహాయం చేయాలి. ఒకటి, పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేయాలి. రెండు, యేసుక్రీస్తు ప్రభు వారు మనకి సహాయం చేయాలి. మూడు, వాక్యం మనకి సహాయం చేయాలి. ఈ మూడు కూడా మనం చీకటిలో ఉన్నామని తెలియజేస్తాయి. చీకటిలో నుండి వెలుగులోనికి ఏ విధంగా రావాలో తెలియజేస్తాయి. అట్ దిస్ పాయింట్ I introduce the Christ, Jesus Christ. ఈ సందర్భంలో నేను యేసుక్రీస్తును పరిచయం చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. ఎందుకు అనంటే నేను చీకటి సంబంధిని అని తెలిసిన తర్వాత ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి విధానం ఏంటో తెలుసా? యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను. 9వ వచనం చదవండి. నిజమైన వెలుగుండెను, అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. దట్స్ ద థింగ్. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు వచ్చారు అని అంటే నిన్ను చీకటి సంబంధమైనటువంటి స్థితిలో నుండి వెలుగు సంబంధమైనటువంటి స్థితిలోకి మార్చడానికి ఆయనే ఒక వెలుగుగా వచ్చారు. దేవుడు అని సంస్కృతంలో ఏమంటారో తెలుసా? ప్రకాశమానమైనటువంటి వాడు అని అర్థం. సంస్కృతంలో దేవుడు అనే మాటకు అర్థం ప్రకాశించేవాడు. ఆయన ప్రకాశించేవాడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. నేను పాపంలో ఉన్నాను, చీకటిలో ఉన్నాను అని నీకు గ్రహింపు ఉంటే నువ్వు చీకటిలో నుండి వెలుగు సంబంధంలోనికి రావాలి అని అన్నప్పుడు నీకు కలగవలసింది మారు మనసు, నీకు కలగవలసింది పశ్చాత్తాపం. నీకు పశ్చాత్తాపం, మారు మనసు కలిగితే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తారు అని అంటే ఆయన వెలుగు కాబట్టి నీ యొక్క చీకటిలో నుండి ఆయన వెలుగును ప్రకాశింపజేస్తాడు. ఎక్కడ ముయ్యబడిందో అక్కడ ఆయన తెరుస్తాడు. ఎక్కడ ముయ్యబడింది, ఎక్కడ చీకటి మనలో ప్రవేశించింది అని అంటే కళ్ళ ద్వారా మనకు ప్రవేశించింది కాబట్టి ఆయన ముందు మన కళ్ళును తెరుస్తాడు. కళ్ళును తెరవడం మీకు అర్థమైందా? కళ్ళుని తెరవడం అంటే దమస్కు మార్గంలో సౌలు వెళ్తా ఉన్నప్పుడు దేవుని యొక్క గొప్ప వెలుగు కలిగింది. వెలుగు కలిగితే కిందడిపోయాడు. ప్రవ్వా 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 అని అరిచాడు. అరిస్తే ఒక భక్తుని పంపించాడు. అయ్యా నువ్వు ఆయన కొరకు ప్రార్థన చేయి, ఆయన ఇలాగా గుడ్డివాడిగా ఉన్నాడు, ఆయన కొరకు ప్రార్థన చేయి వెళ్ళి అని అంటే అయ్యబాబా ఆయన అన్యాయస్తుడండి, అక్రమస్తుడండి, అయ్యబాబా నేను ఆయన దగ్గరికి వెళ్ళలేనండి అని అంటే నేను చెప్తున్నాను కదా నువ్వు వెళ్ళు అని అన్నాడు. వెళ్ళిన తర్వాత ఈయన ప్రార్థన చేసిన తర్వాత అద్భుతమైనటువంటి విషయం జరిగింది. ఏంటో తెలుసా? కళ్ళకున్న పొరలు అంటే ఆలోచన చేయండి. కళ్ళకున్నటువంటి చీకటి పోయింది. అక్కడ తెరవబడింది మనోనేత్రాలు తెరిచి. ఎలా తెరవబడింది అని అంటే దేవుని యొక్క గొప్ప మహా వెలుగు ఆయన కంటిలో నుండి ప్రసరించింది. ఆయన కంటిలో నుండి ప్రసరించి ఆయన యొక్క మదిని తాకింది. ఆయన యొక్క ఆలోచన ఇంతకుముందు చీకటిమయం, కానీ ఆ సందర్భంలో ఆ వెలుగు ఆయన తాకంగానే ఆయన మనస్సు మారింది, ఆయన యొక్క ఆలోచన మారింది. ఇంతకుముందు ఆయన హృదయం బండబారిపోయినటువంటి హృదయం, ఆయన హృదయం చెత్త హృదయం, ఆయన హృదయం అంధకారమైనటువంటి హృదయం. ఆ వెలుగు ఆ విధంగా ప్రసరిస్తూ ఆ భాగాలన్నింటినీ కూడా ఆ వెలుగులో నింపబడుతూ ఉన్నప్పుడు ప్రతి భాగం వెలుగుకరంగా మారింది. టోటల్గా శరీరం అంతా కూడా వెలుగు సంబంధిగా మారిపోయాడు. దాని తర్వాత తన జీవితం మారిపోయింది, తన బ్రతుకు మారిపోయింది. ఇది అపోస్తుడైనటువంటి పౌలు యొక్క జీవిత సాక్ష్యం. నీవు నేను అంధకారంలో ఉన్నటువంటి మనల్ని ఆయన తన గొప్ప మహా వెలుగు చేత నిన్ను నన్ను వెలుగు సంబంధులుగా మార్చడానికి, నీవు పూర్వం చీకటి అయి ఉన్నావు, ఇప్పుడు వెలుగు సంబంధిగా దేవుడు నిన్ను నన్ను మార్చాడు. ఎందుకు మార్చాడయ్యా అని అంటే నువ్వు నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవడానికి కాదు. వెలుగు సంబంధిగా ఎందుకు మార్చాడు అని అంటే నీ చుట్టూ చీకటి ఉన్నది, నీ చుట్టూ పాపం ఉన్నది, నీ చుట్టూ దరిద్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, నీ చుట్టూ దరిద్రమైనటువంటి అంధకారం అలుగుతుంది.
ఈ అలుముకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను జ్యోతిగా నిలబెట్టాలి అని అనుకున్నాడు. దేవుడు నిన్ను వెలుగుగా నిలబెట్టాలి అని అనుకున్నాడు. అందుకే నీ జీవితాన్ని వెలిగించాడు ఆయన. అందుకే నీ జీవితాన్ని వెలిగించాడు. ఇక కూర్చున్నటువంటి మీరు వెలుగుకరంగా జీవిస్తూ ఉన్నారా? అనేకులకు వెలుగు సంబంధులుగా జీవిస్తూ ఉన్నారు. నీ సాక్ష్యం వెలుగుకరమైనటువంటి సాక్ష్యంగా ఉందా? నేను అనేక మందిని మార్చాను, నా జీవితం అనేక మందిని మార్చింది, నా బ్రతుకు అనేక మందికి ఆశీర్వాదకరమైంది అని ఎవడైనా చెప్పగలుగుతాడా? ఆలోచన చేయండి. వెలుగు సంబంధిగా నీవు మారాలి అని అంటే 3 విషయాల్లో చాలా అవగాహన కలిగి ఉండాలి. ఆ 3 విషయాలు నేను చెప్పి ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆ 3 విషయాలు ఏంటి అని అంటే, సమస్త విధమైన మంచితనం అని రాయబడి ఉంటుంది, చదవండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. ఒకటి, ఈ లోక సంబంధంగా వెలుగుకరంగా మనం బ్రతకాలి అని అంటే ఒకటి మంచితనం ఉండాలి. మంచితనం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఈ లోకంలో దేవునికి యోగ్యంగా బ్రతకడమే మంచితనం. దేవునికి యోగ్యకరమైనటువంటి జీవితాన్ని జీవించడమే మంచితనం. అంటే ఆలోచన చేయండి, మనం ఈ లోకంలో జీవించడానికి ఒకటి పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేస్తాడు. సమస్త మంచితనం అనంటే మంచితనమునకు సాదృశ్యం పరిశుద్ధాత్ముడు. నిన్ను నన్ను సకల విధములైనటువంటి పాపములో నుండి మంచితనంలోనికి నడిపించినటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. నీవు నేను ఈ లోకంలో వెలుగు సంబంధులుగా బ్రతకాలి అనంటే పరిశుద్ధాత్ముడు బోధించిన విధానంలో మనం బ్రతకాలి. పరిశుద్ధాత్ముడు ఎలా జీవిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఎలా జీవించమన్నాడు, ఆ విధంగా జీవించాలి. ఆలోచన చేయండి. 2 మాటలు నేను చెప్పి ముగించేస్తాను. 2 మాటలు. ఒక వ్యక్తి ఈ విధంగా అన్నాడు, సార్ విశ్వాసి పడిపోతాడా అని అంటే, విశ్వాసి నిలబడింది ఎక్కడ అనంటే జారుడు నేలలో అని అన్నాడు ఒక ఆయన. అంటే వర్షం వస్తుంది కదా, వర్షం వచ్చిన తర్వాత మట్టి ఉంటుంది, మట్టి మీద నడుస్తూ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా నడిచినా పడిపోతాం. విశ్వాసి జీవితం కూడా అలాంటిదే. విశ్వాసి ఎక్కడ నడుస్తూ ఉన్నాడు అనంటే ఈ లోక సంబంధమైనటువంటి జారుడు బల్ల మీద నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడు పడిపోతాడో, ఎక్కడ పడిపోతాడో, ఎలా పడిపోతాడో కూడా తెలియదు. అర్థమైందా? అంటే ఈ పడిపోయినప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. పడిపోతున్నా జాగ్రత్త అని. పడిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తారో తెలుసా? ప్రభువా వీడు పడిపోయాడయ్యా, వీడి కొరకు నేను విజ్ఞాపన చేస్తున్నాను, వీడిని క్షమించే అని 2వ వ్యక్తి సాయం చేస్తారు. 3వ వ్యక్తి ఎవరు అనంటే దేవుని వాక్యం. ఇదేం చేస్తుందో తెలుసా? మనం జారిపోతున్నప్పుడు మన అడుగులను స్థిరపరిచి జాగ్రత్తగా నడవడానికి ఇది దోహదం చేస్తూ ఉంటుంది. ఆలోచన చేయండి. ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఈ 3 పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత మరియు వాక్య సంబంధమైనటువంటి వెలుగులో నడిస్తే నీ జీవితం, నా జీవితం వెలుగుకరంగా ఉంటుంది. అలాంటి గొప్ప కృప నీకు నాకు మనకి కలగాలని తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వెంకుడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.